ఒక పాటకి మీ సాహిత్యంతో ప్రాణం పోశారు. సో థ్యాంక్ యూ, అమేజింగ్. అసలు నా ఐ రిక్వెస్ట్, అయితే అడగమంటున్నారు కాబట్టి ఈ సినిమా ఎలా అనిపించింది అని ఒక ఇంపార్టెంట్ పర్సన్ని అడుగుదాం అనుకుంటున్నాను నేను. అది మూర్తి గారు. ఆయన అడగమన్నారు ప్రేమని, నేను మూర్తి గారిని అడుగుతున్నాను. సో మూర్తి గారు, సినిమా చూసారు మీరు, సో మీరు ఎలా అనిపించింది సినిమా? రాజు వెడ్స్ రాంబాయి కథ మీకు ఎలా అనిపించింది? నా రివ్యూ చెప్పానండి, వీడియో రివ్యూ చెప్పాను ఆల్రెడీ. అది మీ ఛానల్లో రివ్యూ అండి, మీకు వ్యూస్ వస్తాయి. ఇది మా ఛానల్కి రివ్యూ అండి, మాకు వ్యూస్ వస్తాయి. ఆయన రాంబాయిని నేను అడిగానండి లాస్ట్ టైం, అందుకని. మూర్తి గారు మళ్ళీ నేను విన్నాను కానీ వాళ్ళందరూ మీ రాంబాయి గురించి వాళ్ళ ఇంట్లో ఉంటారు. మూర్తి గారు, మీ జీవితంలో రాంబాయి ఎవరు? ఏమండి, ప్రేమని మనకు మనం పలవరించాలి కానీ ప్రకటించకూడదు. మూర్తి గారు, మీ జీవితంలో రాంబాయి రవి గారి లాగా లేకపోతే పెద్దవాళ్ళు అందరిలాగా బయటకు చెప్పుకోకూడదు సార్. మనం దాచుకోవాల్సింది. ఒకళ్ళుంటే చెప్పుకోవచ్చు సార్, ఒకళ్ళుంటే చెప్పుకోవచ్చు మేము. సరే, మన ఇద్దరం తర్వాత చెప్పుకుందాం. పేరు చెప్పండి సార్, పేరు చెప్పండి. ఏంటండి అంటే మేము ఒక రాంబాయి గురించే అడిగాం, మాకు అది మాత్రమే చెప్తే చాలు. మేము ఓన్లీ పవిత్ర బంధం గురించే మాట్లాడుతున్నాం అండి, మేము ఇంకా ఏ బంధం గురించి. అదే చెప్తానండి, మనకు మనం పలవరించుకోవాలి. మూర్తి గారు గురుగారు, నేను కోన వెంకట గారు, శ్రీ విష్ణు గారు, బాబీ గారు మా భార్యల్ని మేము ఎలా ప్రేమించామన్న విషయాన్ని చెప్పాం గురుగారు. అది మనసులో పెట్టుకోవాలి, చెప్పకూడదంటే ఎట్లా చెప్పండి? అది పబ్లిక్లో మేము వేరే రకంగా వెళ్తుంది, వేరే రాంబాయిల గురించి చెప్పామనుకుంటారు. మీరు దయచేసి మీరు కూడా మీ ప్రేమ కథని చెప్పి మమ్మల్ని అందరినీ అర్థం చేసుకుంటారు. సార్, 41 ఏళ్ళగా అద్భుతంగా ప్రేమిస్తున్నానండి. చాలా సంతోషం సార్. చాలు, 41 అంటే ప్రేమే, ఇంక వేరే ఆప్షన్ లేదు. స్క్రీన్ మీద చెప్పాను కాబట్టి ఇంట్లో తను కూడా చూస్తుంది కాబట్టి అబద్ధం అని అనుకోవడానికి లేదు. ఇన్ని సంవత్సరాలు ఎలాగో ఆ ప్రేమ ఉంది. కాదు, నేను ఈ ప్రేమ గురించి అడుగుతున్నాను అండి. మీ ప్రేమ గురించి ఆల్రెడీ అడిగేశాను నేను. సో ఆ హైలైట్స్ మామూలుగా అయితే మేము వేదిక మీదకి పిలిచి మాట్లాడిస్తుంటాం, కానీ నేను ఆల్రెడీ చెప్పా. సురేందర్ గారి పాట గురించి నేను ప్రత్యేకంగా ట్వీట్ చేశా. అసలు ఆ పాట ఆయన భావాలు చాలా బాగా రాశారు. ఆయన చూసారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే చాలా మంచి సాహిత్యాన్ని అందించారు ఆయన. అందులో ఆయన ఇండిపెండెంట్ పోయిటరీ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా కొత్త పోయిటరీ అనిపించింది, బాగా నచ్చింది. ఆయన సురేష్ బాబు గారి సాంగ్, అసలు ఫుడ్ ట్యాపింగ్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన. సినిమాను అందరూ కలిసి నిలబెట్టారు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే వంశీ నందిపాటి, బన్నీవాసు కనుక చెరోవైపు ఈ సినిమా పల్లకీని మొయ్యకుండా ఉండుంటే ఈ పల్లకి జనాల దాకా వెళ్ళి ఉండేది కాదు. ఎందుకంటే సరైన సినిమాని జనాల దగ్గర సరైన విధంగా తీసుకెళ్లాలంటే సరైన వ్యక్తులు ఉండాలి. సో వంశీ నందిపాటి కానీ బన్నీవాస్ కానీ ఆ విషయంలో ది బెస్ట్ చాయిస్ అండి. వేణుగారు ఆయన సెన్సిబిలిటీ చాలా ఇష్టం. అది విరాట్ పర్వం కానీ అంతకుముందు సినిమా కానీ అది ఆయనకి తెలుసు. అది ఇవన్నీ కూడా పైకి చెప్పక్కర్లేదు, వాళ్ళందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ. ఓకే అండి, ఒక ఫైనల్గా ఒకటి పైకి చెప్పేది ఏంటంటే, విష్ణు గారి లవ్ స్టోరీ వర్షం అప్పుడు, బాబీ గారి లవ్ స్టోరీ నువ్వే నువ్వే అప్పుడు స్టార్ట్ అయింది. మీ లవ్ స్టోరీ ఏ సినిమా అప్పుడు స్టార్ట్ అయింది? బాబు ఎప్పుడు బీసీ కాలనాడు బాబు. 41 సంవత్సరం అంటే మీరు వికీపీడియా తీసి 40 సంవత్సరాల క్రితం ఏ సినిమా ఉంటుందో చూసుకోండి. అప్పుడు ఏ పాట పాడారు మీరు ఆవిడ కోసం? ఓల్డ్ పాటలు ఉన్నాయి కదండి, ఓల్డ్ పాటలు ఉన్నాయి. ఏమై ఉంటుంది ఓల్డ్ పాట అంటే? నాకు గుర్తు రాలేదు సరిగ్గా. సరేలే, మౌనమే, అది 40 కాదు ఐ థింక్. ఓకే అండి, కూల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. నా ఐ రిక్వెస్ట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ నాగరాజు గారిని, తన్మయ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోపి గారిని, లైన్ ప్రొడ్యూసర్ బిట్టు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాం. ఈటీవీ విన్ నుంచి తన్మయ్ గారిని అండ్ నాగరాజు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ తన్మయ్ గారు. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు వచ్చినందుకు. థ్యాంక్ యూ బాబీ అన్న అండ్ కోన వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి. బీవీఎస్ రావు గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీడియా ఫర్ సపోర్టింగ్ అస్. అసలు ఇలాంటి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇలాంటి రూరల్గా ఒక జెన్యున్గా ఆర్గానిక్గా చెప్పే కథని కూడా ఇంతలా ఆదరిస్తారని చెప్పని మళ్ళీ మనం ప్రూవ్ చేసాం. కాంటెంట్ ఉంటే ఖచ్చితంగా అది జనాలకు రీచ్ అవుతుందని చెప్పని మళ్ళీ మనం ప్రూవ్ చేయగలిగాం. థ్యాంక్ యూ. సో వేనన్న, మీ ఐడియాలజీ ఎప్పటికి ఎలానే ఉండాలి, సో అది పొల్యూట్ అవ్వకూడదని చెప్పి నేను అనుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ. మిట్టపల్లి అన్న, అంటే లాస్ట్ టైం మొన్న మనకు ఒక చిన్న కాన్వర్సేషన్ సాహిత్యం కోసం, అంటే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో సాహిత్యానికి ఎందుకు అంత స్కోప్ ఉండట్లేదు అని చెప్పని. బట్ అది డిపెండ్స్ అన్న, జానర్ టు జానర్ డిపెండ్స్ అది. రెండోది, డైరెక్టర్ కూడా
సాహిత్యం మీద ఎంతో కొంత పట్టు అనేది ఉండగలగాలి, ఆసక్తి కూడా ఉండగలగాలి. సో అలాంటి ఆసక్తి ఉన్న ఒక మట్టిలో మాణిక్యం మీకు తోడవడం, మీలోని సాహిత్యాన్ని బయటికి తీసుకురాగలిగాడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రాహుల్ ఫర్ సపోర్టింగ్. చాలా రోజులు, చాలా కష్టాలు, ఎండలు, వానలు, చలి అన్నీ తట్టుకున్నాం. సో ఈ రిజల్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని నేను ఆశిస్తున్నా. సురేష్ అన్న థ్యాంక్ యూ అన్న. అంటే ఈ మధ్యకాలంలో అంటే సాహిత్య విలువలు ఉన్నటువంటి మ్యూజిక్ చాలా తక్కువైపోయింది బేసికల్గా. సో నాయిస్ ఎక్కువైపోయింది, సాహిత్యం తక్కువైపోయింది. బట్ దాన్ని మనం బ్రేక్ చేయగలిగాం. థ్యాంక్ యూ. ఏ సురేష్ బుబ్లీ మ్యూజికల్ ఎప్పటికీ అలానే ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. చైతన్య థ్యాంక్ యూ అన్న. మీరు ఫస్ట్ టైం ఆడిషన్ చేసినప్పుడే అసలు ప్యాక్ ఉండే. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్యాక్ అవుతూ ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. అండ్ బ్రో అఖిల్, ఒకరోజు నైట్ అంటే మేము లాస్ట్ ఎడిట్ రూమ్లో లాస్ట్ 6 months నుంచి కంటిన్యూస్గా సినిమా చూస్తూ ఉన్నాం అనమాట. సినిమా చూస్తున్నప్పుడు చాలాసార్లు చూసాం. బట్ ఒకసారి చూసినప్పుడు అనిపించింది అనమాట, అసలు అరే భలే చేశాడు కదా అని చెప్పి వెంటనే టెక్స్ట్ చేసా. యూ ప్రూవ్ బ్రో, నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. థ్యాంక్ యూ అనిత గారు. థ్యాంక్ యూ శివాజీ రాజా గారు. తేజు బ్రో థ్యాంక్ యూ. రాంబాయ్ అని చెప్పని తెలంగాణలో రీసెంట్గానే 3-4 డిస్ట్రిక్ట్లకి అసలు టూర్కి పోయామన్నమాట. అసలు రాంబాయ్ కోసం చించుకుంటున్నారు కుర్రోళ్ళు. థ్యాంక్ యూ కవిత గారు. థ్యాంక్ యూ అండి. సో వన్స్ అగైన్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా థ్యాంక్స్ అండి. విన్ నుంచి వచ్చే కాంటెంట్ ఆర్గానిక్గానే ఉంటుంది, మీ మనసుకు హత్తుకునేటట్టు ఉంటుంది, మొత్తం ఫ్యామిలీతో కలిసి చూసేటట్టే ఉంటుంది. ఇది మా ప్రామిస్. సో ఈ ప్రామిస్కి మేము ఎప్పుడు కట్టుబడే ఉంటాం. మా సాయి బ్రో కానీ, మా నితిన్ గారు కానీ, మా టీం కానీ మేము ఎప్పుడు కట్టుబడి ఉంటామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తన్మయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నాగరాజు గారు విల్ స్పీక్ నా.